ఈరోజైతే అమ్మ వాళ్ళ ఊర్లో కుంకుమ పూజ ఉందండి. అలాగే అమ్మవారు రచ్చబండ అని చెప్పాను కదా! అమ్మవారిలా తయారు చేశాను చూడండి. ఎలా తయారు చేశానో. ఇది చేసిన తర్వాత అమ్మవారి దగ్గరికెళ్ళాను. పక్కనేనండి రచ్చబండను అమ్మవారి విగ్రహం పెట్టిన దగ్గరన. అమ్మవారి చేతిలో వేపాకులయి పెట్టి తోరణాలయి కట్టాను. కట్టేసిన తర్వాత అన్ని కలశం దగ్గరికి నేనైతే బ్లౌజులు మోడల్‌గా చేసి కలశం అన్నీ రెడీ చేశాను. ఈలోగా పంతులు గారు వచ్చారు. అన్నీ రెడీ చేసిన తర్వాత చాలామంది వచ్చారు ఈరోజు కుంకుమ పూజ చేసుకోవడానికి. భవానీలు అందరం లోపల కూర్చున్నాం. బయటనైతే అస్సలు ఖాళీ లేదండి. చాలా జనం వచ్చారు. అస్సలు ఖాళీ లేదు. మా చెల్లి అయితే ఆరతిస్తుంది. అమ్మవారికి ఆరతిస్తుంది. ఫస్ట్ చేతిలో వేసుకుంది. తర్వాత తమలపాకు మీద వేసింది మా చెల్లి అయితే. ఇక్కడ భవానీలు అందరూ లోపల కూర్చొని అమ్మవారికి పూజ చేసాము. పూజ చేసిన తర్వాత బయటను కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. పంతులు గారు నవ్వించారు మా చెల్లిని. నవ్వుతుంది ఆరతి చేతులు వెలిగించుకుందని. మా తమ్ముడిది ఈరోజు పూజ. మా తమ్ముడైతే పూజ చేస్తున్నాడు పైనుండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత జనం వచ్చారు ఈరోజైతే కుంకుమ పూజ చేసుకోవడానికి. అలాగే రేపు కూడా సారి పెడతాము అమ్మవారికి. అది కూడా మీకు వీడియో పెడతాను. ఇప్పుడైతే కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. ఒక 100 మంది వచ్చారండి. అందరూ చక్కగా పూజ చేసుకున్నారు. చిన్నపిల్లలతో సహా అందరూ కూడా పూజ చేసుకున్నారు. చూడండి ఒకళ్ళు కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా ఎంత జనం వచ్చారో 100 మంది వచ్చారు. వాళ్ళైతే చక్కగా కూర్చొని పూజ చేసుకొని పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి వేసి, పంతులు గారు అయితే 2 పంతులు వచ్చారండి. పిల్లలు కూడా శ్రద్ధగా విన్నారు పక్కన ఉండి. అన్నీ అందిస్తున్నారు. పసుపు కుంకుమ ఆకు చెక్క అన్నీ అందించి పెట్టారు పిల్లలైతే. మేమైతే లోపలే ఉండిపోయాము. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కరికి అలా అందిస్తూ ఉంటున్నారు. అసలు ప్లేస్ అయితే లోపల సరిపోదేమో అనేసి మేము బయటనైతే ఇలా చేసాము. ఇంకా ఉండిపోయారు, జనాలు రాలేదు. లేట్ అయిపోయింది. అందరూ డ్యూటీలకు వెళ్తారు కదా, చాలామంది రాలేదు. ఇక్కడ మా వదినలు అయితే మా చెల్లెలు అందరూ కూర్చొని చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నారు. చాలామంది వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఈరోజైతే కుంకుమ పూజ ఇలా జరిగింది. రేపైతే మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సారీ పట్టుకెళ్తాం అమ్మవారికి. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్.